మార్చి 9 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 9వ తేదీ ఆదివారం. ఇప్పుడు మనం మార్చి 9వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా ఈరోజు మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తిస్త్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం శశిరతో ఫాల్గుణ మాసం, శుక్లపక్ష దశమి ఆదివారం పగలు 10:44 వరకు ఉంది. పునర్వసు నక్షత్రం రాత్రి 2:13 వరకు ఉంది. వర్జ్యం పగలు 2:24 నుంచి 3:55 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 11:51 నుంచి 1:26 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:30 నుంచి 5:17 వరకు. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 9:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:16, సూర్యాస్తమయం 6:04. రాహు బుధ శుక్ర ఈ 3 గ్రహాలు కూడా మరి ఈ వారం అంతా మీనంలో ఉన్నాయి. రవి కుంభంలో ఉంటూ ఆయన మరి 14వ తారీఖు నాడు మీనంలో ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత శని కుంభంలోనే ఉంటారు, గురువు వృషభంలో ఉంటారు, కుజుడు మిథునంలో ఉంటారు, కేతువు కన్యలో ఉంటారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారం. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ఈ యొక్క గోచార ఫలితాల్లో వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాలని కొంచెం ఇబ్బందికరంగా నడుపుకోవాల్సి వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే వ్యయంలో గ్రహాల యొక్క సంచారం బాగా పెరిగిపోతుంది. ఇప్పటికే బుధ శుక్రులు చేరారు అనుకుంటే రవి కూడా చేరుతున్నారు. ఇట్లా 4 గ్రహాలు వ్యయంలో సంచారం చేస్తున్నాయి. ముఖ్యమైన గ్రహాలు వ్యయంలో ఉండిపోయిన కారణంగా ఇక్కడ కొంచెం పరిస్థితులు ఇబ్బందికరాన్ని సూచిస్తూ ఉంటాయి. గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ, శని లాభంలో ఉన్నప్పటికీ, ఉద్యోగంలో మరి వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకును సూచిస్తాయి. ఖర్చును నియంత్రించలేని పరిస్థితి వస్తుంది. ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా బహు శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి. అవకాశాన్ని పురస్కరించుకుని రవి బుధ శుక్ర రాహుల యొక్క వ్యయ సంచార దృష్ట్యా జగన్మాతని ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో దుర్గా సహస్రనామం కానీ దుర్గా అష్టోత్తరం కానీ చెప్పి అర్చించి తర్వాత బయటికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. శ్రీమాత్రే నమః అనేటువంటి నామంతో తరచుగా మెడిటేషన్ చేసుకోండి. తద్వారా మీరు చాలా మటుకు సమస్యల నుంచి బయటపడే అవకాశం వస్తుంది. వృషభ రాశి. అన్ని పనులు చాలా బాగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. దైనందిన కార్యక్రమాలు సమయపాలనతో పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో అనుకున్న రీతిగా లాభాలు అందుకుంటారు. వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకు సంబంధమైనటువంటి విషయాల్లో మంచి వార్తలు వినే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు వినే అవకాశం వస్తుంది. ఆరోగ్యం, ఆర్థిక విషయాలని తగు జాగ్రత్తతో నడుపుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. రైతులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా మరి సానుకూల స్థితి బాగా ఉండే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా విజయాలు అందుకుంటారు. రోహిణి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ఇబ్బందులు అయినటువంటి విజయాలు సాధించే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ ట్రాన్స్ఫరు, ప్రమోషన్ ప్రయత్నాలను కూడా మంచి వార్తలు వినపడే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తుంటే ఇంకా సత్ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి. తటస్థంగా ఉంటుంది కాలం అంతా కూడా.
నష్టాలు చికాకులు ఉండవు, సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ వర్గంలో అయినా సరే, ఏ విభాగంలో అయినా సరే మీకు అన్నీ కూడా సానుకూల ఫలితాలు వినబడతాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం ఇట్లా అన్ని విషయాల్లోనూ కూడా మిథున రాశి వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. వ్యయం పెరిగినప్పటికీ కూడా ఆ వ్యయానికి తగినటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో సక్సెస్ అవుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మృగశిర 3-4 పదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం 4 విషయాలను కూడా తగు జాగ్రత్తలు అవసరం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. పునర్వసు 1-2-3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి మంచి జీవితం గడుస్తుంది. కర్కాటక రాశి కొంచెం ఆటంకాలు ఉన్నాయి అనేటువంటి మాట వాస్తవం. అక్కడ కుజుడు వ్యయస్థితి, అష్టమంలో శని, రవి సంచారం బాగుండకపోవడం అనేది కనబడుతోంది. అయితే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత సమస్యలు దూరంగా ఉండే అవకాశం ఉంది. బుధ, శుక్ర, గురువుల యొక్క అనుకూలం బాగుండగా రవి భాగ్యంలోకి వెళ్తున్నారు. కొంచెం అనుకూలత పెరుగుతుంది. కేవలం అష్టమ శని, వ్యయ కుజుడు యొక్క సంచార ప్రభావంగా ఇబ్బందులు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా సమస్యలు దాటివేస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు, రైతులకు కూడా సాధారణ స్థాయి నుంచి మంచి ఫలితాలు అందే అవకాశం ఉంది. పునర్వసు 4వ పదం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి సమస్యలను దూరం చేసుకుని లాభాలు అందుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి సింహరాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆటంకాలు చాలా ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. లాభంలో కుజుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సప్తమ శని, అష్టమంలో 4 గ్రహాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రతిబంధకాన్ని సూచించేటువంటి గ్రహ సంచారం. ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు కనబడుతున్నాయి. రోజు నవగ్రహారాధన చేసుకోండి. ఈ రాశి సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి కూడా ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోష కాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా కొన్ని సమస్యలు తీరే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. కన్యారాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో సాధారణ స్థాయి ఫలితాల నుంచి కొంచెం అనుకూలమైనటువంటి స్థితి చేరే అవకాశం ఉంది. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి చిన్న చిన్న చికాకులు, సమస్యలు వచ్చినా వాటిని సరిచేసుకోగలుగుతారు. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకొని డైలీ మీరు ప్రాతకాలంలో నవగ్రహారాధన, గోపూజ, లక్ష్మీ పూజ చేయడం వల్ల చాలా మటుకు సమస్యలు తీరే అవకాశం వస్తుంది. తులారాశి షష్ఠంలో 4 గ్రహాలు, అందులో రాబోయే కాలంలో రవి జారిపోతున్నారు కదా. రవి రాహుల యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది. బుధ శుక్రులు షష్ఠం, అష్టమంలో గురువు, ఈ కొంచెం ప్రతిబంధక సూచనతో ఉన్నటువంటి గ్రహాలు. మీరు నిత్యం కూడా ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ ఉంటే మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అన్ని ప్రయత్నాలు చాలా లాభదాయకంగా, శుభదాయకంగా పూర్తయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా నిత్యం శివారాధన బాగా అధిక స్థాయిలో చేయండి. లక్ష్మీ నృసింహ రావలంబ స్తోత్రం కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేసుకోండి కొన్నాళ్ళ పాటు.
ఇక్కడ షష్ఠ అష్టమాల్లో 5 గ్రహాలు పెట్టుకుని మిగతా గ్రహాల యొక్క యోగం లేనప్పుడు ఒకసారి మీ పర్సనల్ జాతకాలు మీ పర్సనల్ సిద్ధాంత్ గారు చూపించుకుని శోధన చేయించుకోవాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత వృశ్చిక రాశి. వీళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. గురు శుక్రుల యొక్క అనుకూల ప్రభావం చేత సమస్యాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఏముంటాయో అవి చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విషయాన్ని బాగా తెలుసుకునే ప్రయత్నంలో కృషి చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటాయి. అయితే అన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. వేరాసి మొత్తం ఈ రాశి వాళ్ళు లాభదాయకంగానే కార్యక్రమం చేస్తున్నారు అనేటువంటి అంశం బయటపడుతూ ఉంటుంది. విద్యార్థులు రైతులు వీళ్ళందరూ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం చికాకులు దగ్గర అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రహచార రీత్యా మీకు ప్రస్తుతం అన్ని విధాలుగా కూడా చిన్న చిన్న సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక వనరులు బాగా సమయానికి తగ్గట్టుగా అనుకూలంగా చేకూరుతూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కుజుడు బాగుండకపోయినప్పటికీ కూడా శని, బుధ, శుక్ర, గురువుల యొక్క ప్రభావం చేత చెడు ఫలితాలు దూరం చేసుకుంటూ మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు బాగా సానుకూలం చేసుకుంటారు. స్వతంత్ర జీవనం చేస్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని విధాలా కూడా చికాకులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం, ఆర్థికం జాగ్రత్త చూసుకోవాలి. తద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. మకర రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం అవుతాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలను సూచించేవి. అయితే వాటినన్నింటినీ కూడా సాధించుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సహకరిస్తారు. అన్ని పనులు బాగా సాగుతూ ఉంటాయి. అన్ని వ్యవహారాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుని ముందు వెళ్ళే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. కనిష్ట 3-4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో లబ్ధి పొందుతారు. సదుభిష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం సాగుతుంది. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఉన్న సమస్యలు తీరుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అందరితోనూ కూడా సానుకూలమైనటువంటి సంచారం చేస్తూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా లాభదాయకంగా పూర్తవుతాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చేస్తూ అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్తారు. తర్వాత ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం ఉంది. మీనరాశి. ఆర్థిక వనరులు బాగా సమకూరుతూ ఉంటాయి. అయితే పనులు వాయిదా వేసే లక్షణాలు బాగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మరి లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు అనేటువంటి లేకుండా చాలా అద్భుతంగా మీరు లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. రేవతి నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం బాగా ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు. ఇక్కడ మకర రాశి మళ్ళీ చెప్తున్నాను. అంటే మకర రాశి నక్షత్రాలు అక్కడే ఉన్నాయి.
ధనిష్ట 3, 4, శతభిషం ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పదాలు అక్కడే ఉంటాయి. కానీ రాశి ఫలితం మాత్రం అక్కడ చెప్తున్నాను. మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా కొంచెం కూలంకషంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా బాగా ఎక్కువగా చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.